యజ్ఞశిష్టాశిరస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వఘం పాపాయే పచంత్యాత్మ కారణాత్. యజ్ఞంలో దేవునికి సమర్పించిన మిగిలిన పదార్థంను తినుచున్నవారు ఎంతో గొప్పవారు. ఇంకా పాపముల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే తన కోసం తాను తినేవాళ్ళు పాపమును తినేవాళ్ళు అవుతారు అని భగవంతుడు తీవ్రముగా మందలించినారు. భగవంతుని ఆరాధించే రూపమైన యజ్ఞమును చేసి అన్నాదులను భగవంతునికి అర్పణ చేయాలి, లేదా భగవంతుని రూపాలైన ప్రాణికోట్లకు ఆహారాన్ని పెట్టి మిగిలిన అన్నమును తినేవారు పాపము నుండి విముక్తులవుతారు. 1-2 పాపముల నుండి కాదు, సర్వ కిల్బిషైః అని చెప్పటం వలన అన్ని పాపముల నుండి విముక్తి లభిస్తుందని చెప్పడం జరిగింది. దీనిని బట్టి యజ్ఞములకు ఇంకా భగవంతునికి నివేదించటం, ఇంకా త్యాగము, ఇంకా పరోపకారమునకు ఎంతటి సామర్థ్యం ఉన్నదో అర్థమవుతుంది. అంతేకాకుండా మనిషి తన నిత్య జీవితంలో ఏదైనా కోసినప్పుడు, ఇంకా ఏదైనా పదార్థము నూరినప్పుడు, ఇంకా ఏదైనా పదార్థమును పొడి చేసినప్పుడు, ఇంకా వంట వండేటప్పుడు, ఊడుస్తున్నప్పుడు తెలియక కొన్ని మన కంటికి కనపడని చిన్న చిన్న ప్రాణులు చనిపోతుంటాయి. ఇటువంటి ప్రాణుల హింసను పంచశూనములు అంటారు. ఈ పంచశూనములు అను పాపము పోవాలంటే పంచమహాయజ్ఞము సృష్టించబడింది. అవి 1వది బ్రహ్మయజ్ఞం అంటే వేదాలను నేర్చుకోవడం, 2వది దేవయజ్ఞం అంటే హోమం చేయడము, 3 మనుష్య యజ్ఞం అంటే ఇంటికి వచ్చిన అతిథులను పూజించడం, ఇంకా 4వది పితృయజ్ఞం అంటే పితృదేవతలకు తర్పణములు ఇవ్వడం, ఇంకా 5వది భూతయజ్ఞం అంటే ప్రాణులకు అన్నం పెట్టడం. ఈ యజ్ఞముల వలన ఈ పంచమహాయజ్ఞముల వలన పాపం తొలగిపోతుంది. కాబట్టి ప్రాణులకు నీకున్న దాంట్లో కొంత భాగమును ఇచ్చి మిగిలిన పదార్థమును తినవలను అని ఈ శ్లోకంలోని అర్థము.